శుభమస్తు. అందరికీ నమస్కారం. ఒక భక్తుడు, స్వామి ఈ స్వర్గము నరకము అంటుంటారు కదా, అది ఉన్నదా లేదా అని ఒక ప్రశ్న వేశారు పెద్ద ఆయన. మళ్ళా ఆయన ఆస్తికుడే, పూజలు దేవతార్చనలు అన్నీ చేసుకునేటువంటి వ్యక్తే. కానీ ఆయన గుండా అడిగిచ్చాడనే ఉద్దేశంతో 10 మందికి తెలియజేయాలి కాబట్టి నా యొక్క కర్తవ్యంగా భావిస్తే తెలియజేస్తున్నా. భగవంతుడికి నాస్తిక ఆస్తిక ఇద్దరు కూడా ఆయన సంతానమే. ఉదాహరణకి ఒక సినిమా తీస్తే ఆ సినిమాలో హీరో, హీరోయిన్, కమెడియను, క్యారెక్టర్ ఆర్టిస్టు, విలను అని రకరకాల పోర్షన్లు ఉంటాయి. అలాగే ఈ విశ్వం అనే సినిమాలో రకరకాల పోర్షన్ సృష్టిస్తాడు ఆయన. సృష్టించినప్పుడు దానివల్ల ఉండే పరమార్థం ఆయనకు తప్ప మనకు తెలియదు. ఇంకొకలా చెప్పాలంటే మనిషి తాలూకా రక్తం ఎర్రగా ఉంటుంది కదా, కానీ అందరు ఎర్రగా పెట్టచ్చు కదా. దాంట్లో మళ్ళా ఏ గ్రూపు, ఓ గ్రూపు, ఏబి గ్రూపు, మళ్ళీ నెగిటివ్, పాజిటివ్, ఇలా రకరకాలుగా పెడతారు అన్నమాట. ఆ గ్రూపుల్లో ఉంటుంది. ఇవన్నీ ఎందుకంటే చిద్విలాసం అయింది. అలాగునే మన పూర్వీకులు మనం చూడనంత మాత్రాన వాళ్ళు లేకుండా పోలే. వాళ్ళ పరంపరలో మనం పుట్టుంటాం కాబట్టి మనకంటే మన ముందు పూర్వీకులందరూ ఉంటారు, ఉండి తీరుతారు. వాళ్ళు ఉంటేనే మనం వస్తాం భూమి మీదకి. ఇది ఎంత సత్యమో ఋషులు అనేక తపస్సులు, అనుష్ఠానాలు చేసి భగవంతుడి తాలూకా వాక్కును విని వాళ్ళు గ్రంథస్థం చేశారు. అత్యంత పురాతనమైనటువంటి తాళపడ్డ గ్రంథాలు, ధర్మాలు ఇలా ఎన్నెన్నో ఉన్నాయి మన దగ్గర. వాళ్ళు చెప్పారు కాబట్టి అనుసరిస్తున్నాం మనం దాన్ని. చనిపోయినాక 11వ రోజు చేస్తాం. వసు, రుద్ర, ఆదిత్య రూపాలు చేస్తాం, మాసికాలు చేస్తాం, త్రైమాసికాలు చేస్తాం, షాణ్మాసికాలు చేస్తాం, సంవత్సరం చేస్తాం. ఇవన్నీ ఎందుకు చేయాలా? వాళ్ళందరూ అక్కడ ఎదురు చూస్తుంటారు మన కోసంగా. మన శరీరాన్ని పరమేశ్వరుడు పంచభూతాలకు తయారు చేశాడు. భూమి, నీరు, ఆకాశము, వాయువు, తేజస్సు 5 భాగాలుగా. అందులో 4 కనిపిస్తాయి మనకు, వాయువు కనపడదు. అంత మాత్రాన మనం దాన్ని లేదని చెప్పడానికి లే. మన శ్వాస పిలిస్తే వాయువు తెలుస్తుంది మనకు. అలాగనే ఈ గతించిన మన వంటి ఈ పితృదేవతలంతా కూడా వారికంటూ ప్రత్యేక లోకాలు సృష్టించబడ్డాయి. దానికి మీకు పూర్ణంగా తెలియాలంటే అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం చెప్తుంది. మహావిష్ణువు చెప్తాడు గరుత్మంతుడికి. ప్రశ్న వేసేది గరుత్మంతుడే, స్వామి చనిపోయినాక జీవుడి పరిస్థితి ఏంది అనేసి. దాన్ని తెలియజేస్తాడు మహావిష్ణువు. ఆ ఘట్టమంతా అందులో ఉన్నది. దాన్ని గాన చదివితే మీకు అర్థమవుతుంది. అది మీకు చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ప్రస్తుతానికి మీకు కొద్దిగా అవగాహన కోసము ఇవన్నీ కూడా ఉన్నాయి. ఉదాహరణకి మనం కావాలి అంటాం, ప్రతి వ్యక్తికి 3 అవస్థలు ఉంటాయి. జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, తురియావస్థ అని అన్నీ ఉంటాయి. జాగ్రత్తావస్థ అంటే మనము లేచి లేచి మొదలుకొని నిద్రపోయేదాకా అనేక రకాల ఇంద్రియాలతో మనం రకరకాల పనులు చేస్తుంటాం. మంచి పనులు, చెడ్డ పనులు, తప్పుడు ఆలోచనలు, మంచి ఆలోచనలు చేస్తుంటాం. ఇది జాగ్రత్తావస్థ. నిద్రపోయినాక కళలు కంటాం. ఆ కళలు చిత్రంగా ఉంటాయి. రకరకాల లోకాలు, రకరకాల ప్రదేశాలు, రకరకాల వ్యక్తులు, రకరకాల అడవులు, సముద్రాలు, అసలు మనకు పొందనే ఉండదు. ఇది స్వప్నావస్థ. 3వది సుషుప్తావస్థ. మంచి నిద్ర ఉంటాం. మనం ఉన్నామా పోయినామా అని ఎరుపుడు మనకు ఉండదు. ఇది తురియావస్థ. దీనికి మించిందన్నమాట ఇది. శుభమస్తు. మళ్ళీ తెలియజేస్తాను.